మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మా పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు బగ్గుమంటున్నారు. దీని మీద ఇదొక రకంగా కార్మికులతో పాటు రోజువారీ కూలీలకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. సర్వ అధికారాలు పోతాయి, ఉపాధి పోతుందని చెప్తున్నారు. మనతో పాటు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మంచిర్యాల నుండి మాట్లాడిద్దాం. ఏంటన్నా ఎట్లా చూడొచ్చు? పేరు మార్పు రామ్జీ అనే ఓ పేరును తీసుకొస్తామని చర్చ జరుగుతుంది. బిల్లు కూడా పాస్ అయిపోయింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు, వలస కూలీలకు ఒక గొప్ప వరంగా ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక గొప్ప ఆలోచనతోని గౌరవ సోనియా గాంధీ గారు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి మరి ప్రధానమంత్రి కావచ్చు, వీళ్ళందరూ కలిసి మరి గ్రామీణ ప్రాంతాల్లో వలస వెళ్తున్నారు. వీళ్ళన్నీ అరికట్టాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించడం జరిగింది. అది దాదాపుగా ఈ దేశంలోనే సక్సెస్ఫుల్ పథకం అంటే మరి ఆ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అని చెప్పొచ్చు. దాని ఉద్దేశం అంటే వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి చాలామంది ఉపాధి లేక జీవనోపాధి కోల్పోయి మరి బ్రతుకు కష్టంగా ఉన్నటి రోజుల్లో ఏదైతే మరి ఒక మంచి ఆలోచన తీసుకొచ్చి ఈ యొక్క దేశంలో మరి ప్రజలకు ఖచ్చితంగా 100 రోజుల పని ఇవ్వాలని చెప్పేసి ఒక గొప్ప ఆలోచన తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ రోజు నుండి ఈ రోజు కూడా మరి ఏ గవర్నమెంట్ వచ్చినా మరి దాన్ని ఏదైతే గ్రామాలలో ఒక మంచిగా వెళ్తున్న పథకాన్ని దాని ఈరోజు బీజేపీ ప్రభుత్వం మరి వాళ్ళు కక్ష కట్టి మహాత్మా గాంధీ పేరును ఈ దేశంలోని ప్రజలకు వినిపించొద్దు, ఈ దేశ యువతను మరి మత కల్లాలలో లేకపోతే ఇంకా మరి కుల కుట్రాలకు వెళ్ళిపోయే దిశగా మరి అణచేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి మరి మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఈ దేశంలో ఏదైతే మరి మహాత్మా గాంధీ వారసుల పేర్లు వినబడద్దని చెప్పేసి మీరు కోరుకుంటారు కదా, అది ఈ జన్మలో మరి మీ తరం కాదు. ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ఏదైతే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడినటువంటి మరి జాతీయ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి ఆ కాంగ్రెస్ పార్టీని ఈ రోజు కూడా ఇప్పటి వరకు కూడా కనిపిస్తుందంటే అది కేవలం ఏదైతే గాంధీ కుటుంబానికి చెల్లుతుంది. మహాత్మా గాంధీ గారు ఈ దేశం ఎన్నో సేవలు చేసి ఎన్నో రకాలుగా మరి బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి మరి ప్రజలను ముఖ్యంగా ఆకలి చావులు దేశంలో బాగున్నాయి. ఒక పోరాటం ఏదైతే మరి దేశ స్వాతంత్రం కోసం ఫస్ట్ పోరాటం అయితే తర్వాత మనం ఆకలి చావులను అధిగమించడానికి మరి ఫస్ట్ ఏదైతే నెహ్రూ గారు కావచ్చు, తర్వాత ఏదైతే రాజీవ్ గాంధీ గారు కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, వరుసగా వాళ్ళు ఏ విధంగా ఈ ఆకలి చావులను అణచివేయాలని చెప్పేసి ఇటు ఆకలి చావుల మీద పోరాటం కావచ్చు, వాటి మీద ఒక నిర్దేశమైనటువంటి ఒక మంచి ప్రణాళిక కావచ్చు, దాని తర్వాత ఈ దేశంలో భూములు లేనటువంటి పేదలకు భూములు పంచే ప్లాన్ కావచ్చు, ఈ విధంగా ఒక మంచి ఆలోచనతోని వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి గాంధీ వారసులు అని చెప్పేసి చెప్పుకుంటూ ఏదైతే వారు చేసిన సేవలు మరి ఈరోజు ఇంకా కూడా కనబడుతున్నాయి, అవి ఉండొద్దని చెప్పేసి మోడీ గవర్నమెంట్ ఏదైతే బీజేపీ గవర్నమెంట్ వీళ్ళందరూ కలిసి పెద్ద కుట్ర పన్ని ఈ యొక్క చేస్తున్నారు. ఏదైతే మళ్ళీ ఇప్పుడు వికసిత్ భారత్ పేరిట రామ్జీ పేరిట ఏదో కొత్త పేరుని తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఉన్నదో మహాత్మా గాంధీ పేరు దానికి ఉపాధి హామీ పథకానికి అదే కొనసాగించాలి. లేని పక్షంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పక్షాన మరి పెద్ద ఎత్తున మరి ఏవైతే మేము ధర్నాలు కావచ్చు, ర్యాలీగా తీస్తాం. ఎందుకంటే మా హక్కు మాకు ఉన్నది. ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరునికి ఈ ఒక మహాత్మా గాంధీ పేరును కాపాడుకునే హక్కు ఉన్నది. ఇది పార్టీలకు అతీతంగా కావచ్చు, రాజకీయాలకు అతీతంగా కావచ్చు, ఖచ్చితంగా పోరాడాల్సిన బాధ్యత ప్రతి పౌరునికి ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఏదైతే నీళ్ళ కోసం కావచ్చు, ముఖ్యంగా చెరువులు కావచ్చు, మరి లేకపోతే ఇక్కడ చెట్ల పెంపకం కావచ్చు, ఈ విధంగా గ్రామీణ ప్రాంతాలు ఈరోజు పట్టుకొమ్మలు దేశానికి అని చెప్పేసి ఎంతోమంది చెప్పారు. అదే పథకం దాని కిందనే ఈరోజు ఒక మంచి గొప్ప ఆలోచనతోని ఆ ఒక పథకాన్ని పెడితే ఆ పథకాన్ని నీరుగార్చే పనిగా మరి బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే ఈరోజు 100 రోజుల కనీస పని ఉండడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో యువత అక్కడనే ఉన్నారు, గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద మనుషులు అక్కడనే ఉన్నారు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎక్కువగా ఈ ఉపాధి హామీని యూజ్ చేసుకున్నారు. ఒక మంచి సిస్టంతోని ఏదైతే ఒక అకౌంట్ తీసి వాళ్ళ పేరు మీదే వచ్చే విధంగా ఒక సిస్టమేటిక్గా ఉన్న పథకాన్ని ఈరోజు మరి ఒక ఆలోచనను ఈరోజు ప్రజల్లో ఒక ఆలోచన ఏదైతే ఉందో మరి పేరు మాస్తుందట, అదేవిధంగా ఈ పథకం ఉంటుందో ఉండదో అని చెప్పేసి కూడా మరి అందరూ ఆలోచనకు వచ్చారు. ఇది ఖచ్చితంగా ఒక దుర్మార్గమైన దురదృష్టకరమైన విషయంగా మరి మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో గడ్డుకాలం ఎదుర్కొంటారు. ఎందుకంటే దేశంలోని మరి ఏదైతే మరి ముఖ్యంగా వనరులన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తాయి. ఈరోజు గ్రామీణ ప్రజల పొట్టగొట్టడానికి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రను మేము భగ్నం చేస్తాం. ఖచ్చితంగా మీరు ఏదైతే మరి పేరు మార్పు ఉన్నారో ఆ పేరు మార్చును మేము జాతీయ లెవెల్లో ఏదైతే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఇప్పటికే మా మహేష్ కుమార్ గారు కావచ్చు, మా ఎమ్మెల్యే గారు ఇక్కడ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసారావు కావచ్చు, వారి ఆధ్వర్యంలో ఎన్నో పోరాటం చేసినాం. ఖచ్చితంగా రాబోయేలో బీజేపీ ప్రభుత్వానికి ఇది కుప్పగూలిపోవడానికి మరొక ఏదైతే ఇది ఒక అంశంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే రైతు ఏదైతే చట్టాలు తీసుకొచ్చి వారు దెబ్బతిన్న విషయం తెలిస్తే రైతులను కూలీలను ముట్టుకుంటే మీకు ఖచ్చితంగా మరి బీజేపీ ప్రభుత్వం ఈ దేశం నుంచి తరిమిపోతుందని చెప్పేసి చెప్తాం. ఇది పరిస్థితి.
పేరు మార్చొద్దని చెబుతున్న పరిస్థితి. ఎట్లా చూడొచ్చు అన్న, జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మారుతుంది, రామ్జీ వికసిత్ భారత్ పేరుతో. మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి పథకం అనేది అది 2005లో యూపీఏ భాగస్వామైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినటువంటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఒక మంచి ఆలోచనతోటి, ఎందుకంటే దేశానికి గ్రామాలే వెన్నెముక అని చెప్పి ఆ రోజు గాంధీ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు అందరికీ కూడా ఉపాధి కల్పించాలి, అక్కడ ఉన్న గ్రామ ప్రజలందరి పట్టణాలకు వివిధ రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని చెప్పే ఉద్దేశం కొద్దీ వాళ్ళకు ఉపాధి కల్పించాలని, వాళ్ళకందరికీ కూడా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా బాగుపడాలనే ఉద్దేశం కొద్దీ ఆ పథకం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఈరోజు పెత్తందారులకు, పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ పథకాన్ని పూర్తిగా తీసేయాలనే ఆలోచన కొద్ది ఇప్పుడు పథకం పేరు మార్చడం జరుగుతుంది. ఏదైతే ఈరోజు ఎక్కువ శాతం మంది కూడా బీదలు, మహిళలు చూసుకుంటే వాళ్ళే ఎక్కువ ఈ గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేస్తున్నారు. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత, ఎందుకంటే పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలకు పని కల్పించాలి. పని కల్పించకపోతే వాళ్ళకు మనము ఉపకార వేతనాలు కానీ అని ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకు కనీసం వాళ్ళకు సౌకర్యాలు కూడా ఇవ్వాల్సి వస్తుంది అనే ఉద్దేశం కొద్దీ తప్పకుండా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇప్పటివరకు 2005 నుంచి ఇప్పటివరకు కూడా అది కొనసాగిస్తూ వచ్చిండ్రు. దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి గ్రామం డెవలప్ అవుతుంది, అక్కడ ఉన్నటువంటి బీదలు కూడా పని దొరుకుతుంది. అట్లాంటి పథకాన్ని మీరు రూపుమాపి ఈరోజు మీరు బీజేపీ ప్రభుత్వం పెద్దందరూ కొమ్ము కాసే విధంగా ప్రయత్నం చేస్తుంది. పేరు మార్చిన ఉద్దేశం, దానిలో ఉన్నటువంటి ఏదైతే ప్రజలకు ఉపయోగపడే విధానాలన్నీ కూడా రూపుమాపే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఒకవైపు చూసుకుంటే అప్పుడు రైతు చట్టాలను తీసుకొచ్చి రైతులు కూడా వెన్నెముక, దేశానికి వెన్నెముక రైతులను కూడా దెబ్బతీశారు. కార్మిక చట్టాలను కూడా సవరణ చేయడం జరిగింది. ఈరోజు గ్రామాల మీద పడి ఇప్పుడు గ్రామాల యొక్క ప్రజల హక్కులను కూడా ఇప్పుడు కాలరాచే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ప్రజలు కన్నెర్ర చేస్తున్నారు. తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తప్పకుండా దీని మీద ఉద్యమం చేస్తాం. ఎందుకంటే ఆ రోజు గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం రావాలనే ఉద్దేశం కొద్దీ మేము ఆ పథకాలు కూడా పెట్టడం అనేది. గాంధీజీ పేరు ప్రజలు ఈ భారతదేశం ఉన్నన్ని రోజులు గాంధీజీ, మహాత్మా గాంధీ చిరకాలంగా వాళ్ళ గుండెల్లో ఉంటాడు. నువ్వు పేరు మార్చాలి, పథకాల పేరు అంటే ఏమీ కాదు. మోడీ మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే గ్రామాల జోలికి మీరు వస్తే ఈరోజు మీరు తప్పకుండా మీకు దాని పరిహారం ఎదుర్కోక తప్పదని చెప్పి మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది. పేరు మారుతూ కొన్ని పనులు కూడా జాతీయ ఉపాధి హామీ, పూడికతీతల పనులు, రకరకాల పనులు మారుతున్నాయని ఒక ప్రచారం జరుగుతుంది. దీని మీద ఏం చెప్తారు? ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయానికి కావాల్సిన నీరు అందుకే చెరువులు కానివ్వండి, కాలువలు కానివ్వండి, ఇవి పూడిక తీయాలంటే తప్పకుండా ఈరోజు అక్కడ వాళ్ళకి ఉపాధి ఏదో మిషనరీ ద్వారా కాకుండా అక్కడ ఉన్న ప్రాంత ప్రజలతోటి పని చేయించుకుంటే వాళ్ళకు ఉపాధి ఉంటుంది, ఇక్కడ రైతులు కూడా బాగుంటుంది. అట్లాంటి మీరు తీసేసి లేదా కాంట్రాక్టులకు, పెద్దందారులకు, గుత్తదారులకు, నువ్వు కాంట్రాక్టులకు బడా వాళ్ళకి ఇవ్వడం వల్ల ఆలోచనతో మీరు ఉన్నారు కాబట్టి అది మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆ గ్రామం బాగుపడుతుంది, అక్కడ ఉన్న ప్రజలు బాగుపడతారు, వాళ్ళందరికీ పని దొరుకుతున్న ఉద్దేశం కొద్ది పెట్టిన పథకం ఇది. 100 రోజుల నుంచి 150 రోజులు తీసుకురావడం జరిగింది. ఈరోజు మీరు పూర్తిగా వాళ్ళకి కడుపు కొట్టే విధంగా, వాళ్ళకి పని లేకుండా చేసే విధంగా మీరు చేస్తున్నారు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తాం. ఇది పరిస్థితి. 100 రోజుల పని, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తోట్లు పొడిచే కుట్ర జరుగుతుంది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే ఆ గ్రామీణ ప్రాంతంలో 100 రోజుల పని చేస్తున్న డైలీ లేబర్ కింద 200 రూపాయలు ప్రతిరోజు ప్రభుత్వాలు 2005 నుంచి కట్టిస్తున్న పరిస్థితి. అది కాస్త ఇప్పుడు నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది. మహాత్మా గాంధీ పేరు మార్చడంతో పాటు నూతనంగా పార్లమెంట్లో తీసుకొచ్చిన బిల్లు ఏదైతే రామ్జీ పేరుతో వస్తున్న బిల్లు ఉందో, ఈ బిల్లును మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ప్రజల్లోకి ఈ అంశాన్ని తీసుకెళ్తాం. గతంలో రైతు చట్టాలను తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మళ్ళీ కార్మికులను కూడా, రోజు డైలీ లేబర్లను కూడా ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. ప్రజల్లో ఈ అంశాన్ని తీసుకెళ్ళి ఖచ్చితంగా దీనిపై ఉద్యమం చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్న పరిస్థితి. సుమంతరావు, అవినాయక్, RTV, ఆదిలాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.